కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లె రెవెన్యూ గ్రామం చీటీపాయలో పేదలు సాగులో ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ కోరారు. బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ మాట్లాడుతూ స్థానిక పేదలు గత 10 సంవత్సరాల నుంచి చీటిపాయలో ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వకపోవటం వలన ఆ భూములను సాగు చేయకుండా అడ్డుకున్నారని వారు అన్నారు. అదేవిధంగా భూ కబ్జాదారుల స్వాధీనంలో ఉన్న భూములకు మామిడి, చీని, జామ, టేకు నాటిన మొక్కలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ భూమిని పేదలకు పంచాలని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 2017 నుంచి బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డి రెవెన్యూ గ్రామం చీటిపాయి పొలంలో ప్రభుత్వ భూముల్లో వందలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ భూములకు సంబంధించి స్థానిక గ్రామాలకు చెందినటువంటి సోమిరెడ్డిపల్లె, గొల్లపల్లె గ్రామాలకు చెందినటువంటి భూమి లేని నిరుపేదలు అందరూ భూపోరాటం ద్వారా గత 2017 నుంచి సాగులో ఉన్నటువంటి వాళ్ళందరికీ భూ పంపిణీలో అసైన్డ్ చట్ట ప్రకారం భూ పంపిణీలో పట్టాలు ఇవ్వాలని చేపడతాం. ఇప్పటికీ దాదాపు 7-8 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నా కానీ వాళ్ళందరికీ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నాయి. 2 ప్రభుత్వాలు అసైన్మెంట్ కమిటీ ద్వారా పేదలకు పట్టాలు ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికీ 7-8 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఆ విధంగా నష్టపోతున్నారు. కాబట్టి తక్షణం భూ పంపిణీ చేపట్టి ఆ విధంగా పట్టాలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా చీటిపాయిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అనర్హులు, ఎవరికైనా ప్రభుత్వం 5 ఎకరాలు కుటుంబానికి ఇవ్వాలి, కానీ 50 ఎకరాలు పెద్దల పెసల సిద్ధారెడ్డి అని ఆయన 50 ఎకరాలు చేస్తున్నాడు. అదేవిధంగా ఇతరులు దౌర్జన్యంగా 20 ఎకరాలు 30 ఎకరాలు చేస్తున్నారు. తర్వాత టేక్ చెట్లు, ఇతర పంటలు నేసినారు. ఇప్పుడు రాత్రికి ఎస్టీ వాళ్ళు దౌర్జన్యం చేసి ఆ సోమిరెడ్డిపల్లె సంబంధించిన వాళ్ళు కూడా కాదు, వాళ్ళు ఈ పేదల భూమిని 7-8 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్న భూములు వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. ఈ విధంగా స్థానిక గ్రామాలకు చెందినటువంటి పేదలకు ఆ ప్రభుత్వ భూముల అర్హులు వాళ్ళకే ఇవ్వాలి. ఆ విధంగా అన్యక్రాంతమైన భూమిని అంతటినీ స్వాధీనం చేసుకొని అర్హులైన వారందరికీ ఇచ్చి వలసలు నివారించే పద్ధతిలో భూ పంపిణీ చేపట్టాలని ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది. వి అన్వేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.